ఇక చూడురి, తెలంగాణ మొత్తంలో గట్టి పండుగ ఏదంటే దసరా పండుగ. దసరా పండుగకు మాత్రం ఏమున్నా లేకున్నా 3 ఆయుధాలు బరాబరుగా ఉండాలి. ఫస్ట్ 1 మందు, 2 మటను, 3 చికెను. గీలేంది మాత్రం దసరా పండుగ జరగదు పక్క. కానీ మరి గాంధీ తాత కూడా రేపే పుట్టిండట, 2 తారీఖు గాంధీ తాత జయంతి. మరి గాంధీ తాత జయంతి నాడేమో మందు తాగొద్దా, మటన్ తినొద్దా, చికెన్ తినొద్దా? పండుగ మాత్రం గాయాలనే వచ్చాయి. మరి ఎట్ట అవుతుండొచ్చు? మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమో రేపటి దినానికి చాలా ఆశలు పెట్టుకొని కూర్చున్నారు, ఏదో ఒక పథకం వెళ్ళిపోతుండొచ్చు పాడైపోనని. గత సంవత్సరం కూడా గిట్టనే వస్తే 1100-1200 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట దసరా పండుగకు. మరి ఈసారి గంత ఆదాయం వస్తుందా, లేకపోతే రాష్ట్ర ఆదాయానికి ఏమన్నా గండి పడుతుందా? కొంతమంది ఏమంటారంటే గాంతాత మనోడైనా పాడైపోను, చిన్నగా వైన్ షాప్ కాడికి పోయి అట్ట ఇటు చేసి గిట్ట ముఖమాట పెట్టి గిట్ట విసికేసి అయిపోయారేమో కొంతమంది అనుకుంటారు. సరే, మందు విషయానికైతే నిన్ననో మొన్ననో ఇయ్యాలనో తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. కానీ మరి మటన్ చికెన్ సంగతి ఎట్లా? మటన్ చికెన్ మాత్రం 2-3 రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోరు కదా ఊర్లల్లో. సరేగా పట్టణం కాయో బయటకాయ అంటే ఫ్రిడ్జ్లలో మటన్ తింటారు, అదో లెక్క. కానీ ఎప్పటికప్పుడే తాజాగా కోసుకొని తినాలన్నా. మరి మటన్ షాపులు బంద్, చికెన్ షాపులు బంద్, మందు షాపులు బంద్ అంటారు. మరి మటన్ షాపులు చికెన్ షాపులు బంద్ అవుతాయా, చాలా అవుతాయా? మరి గాంధీ తాతకు విలువ ఇస్తారా, లేకపోతే గాంధీ తాత గట్టినే ఉంటాడు, వస్తాడు పోతాడు, దాన్నే ఉందిలే, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. కానీ పండుగ దినం పాడైపోయిన చాలా రోజులకు వస్తుండే. మరి పండుగకు ఎంతో కొంత మటను మందు ముక్క సుక్క లేని దిగదా మనకు అనుకొని పండుగ చేస్తుండొచ్చునా చేయకుండా వచ్చినా జనాలంతా పరిశానలో పడ్డారు. పోయిన సంవత్సరం కట్టినాయే, ఈ సంవత్సరం కట్టినాయే, మరి పండుగ మంచిగా అవుతుందో కాదో అనే దాంట్లో జనాలంతా పరిశానలో పడ్డారు. ఏదైతే మొత్తానికి మాత్రం పండుగలు మాత్రం బరాబర్గా చేసుకుని ఉపాయం చేయరు. కానీ మళ్ళీ నేను తాగమని చెప్పని తినమని చెప్పను, ఎందుకంటే గాంధీ జయంతి ఉంది కాబట్టి మళ్ళీ నామే తప్పడతారు. కానీ మొత్తానికి అయితే జనాలు అయితే పరిశానలో పడ్డారు.